నమస్తే అండి. నమస్తే సార్. చూడండి, జగన్మోహన్ రెడ్డి మీద నిన్న సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డి కేసుల మీద, జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఉన్న సిబిఐ ఈడీలకి ఇద్దరికీ కూడా ఆదేశాలు ఇస్తూ 2 వారాల్లోగా ఆయన పేరు మీద ఉన్న కేసులన్నీ, సిబిఐ కేసులన్నీ, ఈడీ కేసులన్నీ, ఆయన ఇప్పటివరకు గత 12 ఏళ్లలో ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వాడాడు, అదే కాకుండా తను కోర్టుకి రాలేనని చెప్తూ వంకలు చెప్తూ ఎన్నిసార్లు వాయిదాలు తీసుకున్నాడు కోర్టుకి అటెండ్ కాకుండా, ఈ పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఈడీ సిబిఐని ఆదేశించడం జరిగింది. నిన్న ఏం చెప్తారు దీని మీద? జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, లక్షల కోట్ల అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి, అందులో 18,000 కోట్ల అటాచ్మెంట్స్ కూడా అయినాయి ఈడీ చేత. అటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుల నుంచి తప్పించుకు తిరగటం, ఇదంతా చూస్తుంటే పాత బేతాళుడి విక్రమార్క కథల్లో బేతాళుడి విక్రమార్కను ప్రశ్నలు వేయటం, విక్రమార్కుడు సమాధానాలు చెప్పగానే బేతాళుడు వెళ్ళి తిరిగి చెట్టెక్కటం, అంటే ఈ కోర్టులు ప్రశ్నించడం, సిబిఐ ఈడీలు సమాధానాలు చెప్పడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోవటం, జైలుకి మాత్రం వెళ్ళడు. బేతాళుడు చెట్టెక్కినట్టు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కుతూ ఉంటాడు. ఏంటి ఇది అసలు? ఏంటి దారుణం? ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలుగా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. ఏంటి ఆయన్ని ఏ రకంగా విశ్లేషిస్తారు దీన్ని? ఈ న్యాయ వ్యవస్థ, ఈడీ, సిబిఐ వీటి గురించి ఎలా అసలు విశ్లేషణ చేస్తారు సార్? ముందుగా మీరు అడిగిన ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి అడిగారు. మీకు కార్తీక దీపం సీరియల్ తెలిసే ఉంటుంది సార్. అది ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. వంటలక్క పాత్ర గురించి అందరికీ తెలిసిందేది. డాక్టర్ బాబు వంటలక్క, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు, ఇలా వంటలక్క అలాగే ఉంటది, డాక్టర్ బాబు అలాగే ఉంటాడు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను జస్ట్ కార్తీక దీపం అనగానే మీరు అన్ని డాక్టర్ బాబు, వంటలక్క, వాళ్ళ పిల్లలు, ఆ స్టోరీ ఏంటనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 1 decade నుంచి ఎవరిని కదిలించిన ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏంటంటే 12 సంవత్సరాల నుంచి అతి మంచితనం, అతి నిజాయితీతనంతో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళకోకుండా వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని, స్టేలు తెచ్చుకున్న స్టేలు ఎన్ని అని చెప్పేసి సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానము ఎంత సమయం ఇచ్చింది సార్? 2 వారాల్లో సమర్పించాలని. అంటే 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి విచారణ గురించి ఇంకా 12 రోజుల పైన సమయం ఇచ్చిందంటే గౌరవ న్యాయస్థానము, మనం ఏం మాట్లాడాలో న్యాయ వ్యవస్థ గురించి కూడా ఈ రోజు ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి సార్. అంటే కోర్టులకు వెళితే న్యాయం జరగదు, ఆ న్యాయం కాస్త ఏళ్లకు తరబడి వెళ్తానే ఉంటుంది, కొనసాగుతూ అదొక వెబ్ సిరీస్ లాగా అలా అయిపోయింది సార్. న్యాయ వ్యవస్థ మీద ఈరోజు ఎవరికి ప్రజల్లో వీడికి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోవట్లే. అక్కడికి వెళితే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అనే పరిస్థితి ప్రజల్లోనే కనపడుతుందే కానీ ఎక్కడ న్యాయస్థానం లేదు, న్యాయం జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని చెప్పేసి అయితే ఎక్కడ కనపడట్లేదు సార్. మరి ఫర్ ఎగ్జాంపుల్గా సార్ నేను ఏం చెప్తున్నానంటే, ఐడియలిజం, రియలిజం అని ఒక 2 పదాలు ఉన్నాయనుకోండి సార్. ఇవి అందరికీ తెలిసిన పదాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కోట్ల అవినీతిపరుడు మీకు దొరికితే ఏం చేస్తారు సార్? ఇమీడియట్గా కేసు పెట్టి జైల్లో వేసి మక్కలు ఎరగొడతారు, బొక్కలో వేసి, మక్కలు మన భాషలో చెప్పాలంటే 1000 కోట్లు లాగేసుకుంటారు. అంటే మన మామూలుగా లోకల్ భాషలో ప్రజలకు అర్థమేం చెప్పాలంటే బొక్కలో వేసి మక్కలు ఎరగొడతారు. అంతేనా కదా సార్? అంతే. ఇది ఐడియలిజం. అంటే నేనేమంటున్నానంటే, మీకున్న ఆలోచన ఎవరికైనా, ఒక నిజాయితీ పరుడికి, ఒకరికి ఏదన్నా ఆలోచన, ఒక సిస్టమ్ మీద ఒక నమ్మకం ఉన్నోడు చేసే పని ఇది. మరి ఇంకో దగ్గరికి వచ్చేసి ఇప్పుడు రియలిజం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వేల కోట్ల అవినీతి పరుడు అని చెప్పేసి అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మీరేమంటున్నారు ఇందాక బొక్కలు వేసి మక్కలు ఎరగొడతా అంటున్నాడు. ఇప్పుడు ఐడియలిజం బాగానే ఉంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకుంటారు, లాయర్లను పెట్టుకుంటాడు, హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. జరిగేది ఇదే కదా సార్, జరుగుతుండేది అదే, జరగబోయేది కూడా ఇదే అని ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన సార్. నేను చెప్పేటువంటిది కాదు, ప్రజల్లో ఉండేది నేను కనుక్కొని చెప్తున్నటువంటి చరిత్ర అదే కదా. సరే, మరి ఇంకో రియలిజానికి వస్తే ఇప్పుడు చాలా మంది ఎలా సమర్థించుకుంటున్నారంటే, ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు అవినీతి,
ఎవరు ఎట్లా పోతే ఏముంది, రాష్ట్రం సంకనాకపోతే మాకెందుకు అనే పరిస్థితిలో ఆలోచనకి ఏ నాయకుని వాళ్ళు సమర్థించుకుంటున్నారు సార్. పక్క నియోజకవర్గ నాయకుడు ఇంత అవినీతి చేస్తే ఏం బా మావాడేం తక్కువ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రియలిజం అనే కాన్సెప్ట్కి వస్తే, సరే మనం వాడిని గట్టిగా బెదిరించి ఆ 1000 కోట్ల అవినీతిలో ఒక 500-600 కోట్లు లాగేశాము అని అనుకో, మనము బాగుంటాం, అవినీతి చేసినోడు బాగుంటాడు. మరి నీలాంటి నిజాయితీ పరుడో లేకపోతే ఒక సిన్సియర్ గా లేనటువంటి ఆఫీసర్ ఎవరెవరు మరి శిక్ష సంగతి ఏంటి అని అడుగుతాడు. అడిగితే వాడు చేసినటువంటి 1000 కోట్ల అవినీతిలో 500-600 కోట్లు మనం లాగేశాం కదా, అదే వాడికి పడ్డ శిక్ష అని చెప్పేసి అంటారు సార్. ఇదే శిక్ష అంటే కొత్త తరము, కొత్త ఆలోచనలు, కొత్త పోకడలు, కొత్త ప్రవర్తనలు, ఇలా ఉంది సార్ సిచ్యువేషన్. ఎలా ఉంది అంటే ఇప్పుడు 1000 కోట్ల అవినీతి చేసిన వాడి దగ్గర 500-600 కోట్లు మనం లాగేస్తే అది వాడికి పడ్డ శిక్ష అని మనం సమర్థించుకుంటున్నాం. మరి ఇప్పుడు చెప్పండి, ఐడియలిజం బాగుందా, రియలిజం బాగుందా, కొత్త తరం యొక్క ఆలోచనలు బాగుందా? 12 ఏళ్లుగా విచారణ చేస్తున్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానము ఇంకా సమయం ఇచ్చి నివేదిక సమర్పించండి, స్టేలు ఎన్ని పెట్టండి, డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని చెప్పండి అని అన్నారు. అంటే అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, ఆ వివరాలు ఇమ్మని అడుగుతున్నారు. అంటే 12 ఏళ్ల తర్వాత అసలు కేసులు ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వండి. నేను ఇందాక అదే సార్, ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఇది అని చెప్పలేము, మనం కాన్సెప్ట్ రూపంలో చెప్పాము. ఐడియలిజము, రియలిజము ప్రస్తుత వ్యవస్థలో ఇలా ఉన్నాయి సార్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం, అవునా కాదా? మరి 12 సంవత్సరాల నుంచి మామూలుగా ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఆస్తిని అటాచ్మెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే 3 సంవత్సరాల లోపల క్లియర్ చేసేసేయాలని ఒక చట్టం ఉంది. ఈడీలోనే ఒక చట్టం ఉంది. మరి ఎక్కడ చట్టము సార్? ఇవన్నీ క్లాజులని, సెక్షన్లని, రాజ్యాంగం అని, ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత చెప్పినటువంటి మొదటి మాట, నేను రాజ్యాంగం ఎంత గొప్ప రాసినా దాన్ని అమలు చేసేవాడు సరిగా లేకపోతే అది వృధాయే. ఇప్పుడు రామాయణాన్ని 16 మంది 16 రకాలుగా బుక్కులు రాశారు సార్. ఏది చదవాలో ఎవరికి తెలియదు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేశారు. ఆచరించేవాడు ఎవడు సార్? రామాయణం అందరూ చెప్పేవాళ్ళే, అందరూ బుక్కులు రాసేవాళ్ళే, కానీ ఆచరించేవాడు ఎవడు అంటున్నా. మరి ఈ రోజు పరిస్థితి కూడా అందరూ నేతలు చెప్పేవాళ్ళే, కానీ ఆచరించేవాడు ఎవడు? అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఆచరణ ధర్మము. ఊరికనే పొద్దున అవినీతి చేసి సాయంత్రం దేవుని పట్టం ముందర కూర్చొని అదేది విష్ణు సహస్రనామము, పూర్వపీఠిక, ఫలశ్రుతి, ఉత్తర పీఠిక ఎన్ని చదవడం వల్ల పుణ్యం వస్తుందని చెప్పేసి అనుకుంటే ఏమవుతుంది సార్? ఇప్పుడు పురాణాల నుంచి మనకి నీతి ఏం చెప్తా ఉంది అనేది గ్రహించుకొని దాన్ని ఆచరించినప్పుడే కదా ఆ పురాణం చదివిన దానికి అర్థము. సుప్రీంకోర్టు న్యాయస్థానము 12 ఏళ్ల నుంచి విచారణ చేసి ఇప్పుడు ఒక 10 మంది జడ్జీలు కూడా మారిపోయి ఉంటారు సార్ సుప్రీంకోర్టులో. అసలు వచ్చిన ప్రతి జడ్జి కూడా నాట్ బిఫోర్ మీ అంటున్నారు, టేబుల్ దిగి వెళ్ళిపోతున్నారు. నాట్ బిఫోర్ మీ అంటారు మీరు చెప్పినట్టుగానే. కొత్త జడ్జి వస్తాడు, ఆయన మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టన్నట్టు మొదటి నుంచి మొదలు పెడతాడు. ఆయన రిటైర్ అయిపోయే సమయానికి ఆయనకు విచారించి పేజీలు తిప్పి ఏం సార్, ఇంతమంది న్యాయమూర్తులు, ఇంతమంది జడ్జిలు భారతదేశంలో అందరూ చదివేది ఒకటే రాజ్యాంగమే, అందరూ చదివేది ఒకటే ఆలోచన. రాజ్యాంగం ఒకటైనప్పుడు, ఇప్పుడు గీత ఉంది సార్, భగవద్గీత అనేది ఒకటైనప్పుడు, ఖురాన్ ఒకటైనప్పుడు, బైబిల్ ఒకటైనప్పుడు ఎందుకు ఇలా ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు న్యాయమూర్తులు? కానీ ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించే కదా సార్. ఒక కొత్త న్యాయమూర్తి వస్తాడు, ఆయన ఆలోచనలు మొత్తం దేశం మీద రుద్దేస్తాడు. ఇప్పుడు మీరు షోలే సినిమా చూసారా? అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, గబ్బర్ సింగ్ అని చెప్పి అమ్జద్ ఖాన్ చూసారా? లేదు సార్. సో లోయల్లో ఉత్తరప్రదేశ్ చంబల్ లోయ, చంబల్ రాణి అనే ఒక ఆవిడ అంటారు, పూలందేవి. వీళ్ళు ఈ గబ్బర్ సింగ్ షోలే సినిమాలో అమ్జద్ ఖాన్ రోల్ గబ్బర్ సింగ్ కానీ, ఆ చంబల్ లోయలో పూలందేవి కానీ వీళ్ళు ఏంటంటే బందిపోట్లు. వీళ్ళు చేసేది ఏంటి? హత్యలు, దొంగతనాలు, దోపిడీలు. ఇది పురాతన కథలు, ఇవన్నీ ఎప్పుడో 25 ఏళ్ల నాటి కథలు. ఇప్పుడు ఈ రోజుల్లో మళ్ళీ గబ్బర్ సింగ్ ఎవరు, పూలందేవి ఎవరు? ఆధునిక దోపిడీదారులు, దొంగలు, అంటే బందిపోట్లు. ఆధునిక బందిపోటు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి.
ఈయన కూడా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తాడు ఈయన కూడా. మరి ఆ రోజుల్లో ఆ పూలందేవికి కానీ గబ్బర్ సింగ్ కానీ చావే శిక్ష అనేది చూపించారు, వాళ్ళని పూర్తిగా శిక్షించి చూపించారు. మరి ఇప్పుడు ఈ ఆధునిక గబ్బర్ సింగ్ ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా చేసేది దోపిడీలు, దొంగతనాలు, హత్యలే కదా. ఆ వివేకానంద రెడ్డి గారి మా హత్య, అలాగే ప్రజల సొమ్ము దోపిడీ చేయటం, దొంగతనాలు చేయటం. సో ఈయన కూడా ఒక దోపిడీదారే, బందిపోటు దొంగ ఈయన కూడా. మరి ఈయన ఇటువంటి దొంగలకి ఇక శిక్షలు కనుక పడకపోతే సమాజానికి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చెయ్యొచ్చు, కోర్టుల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనేది ప్రజల్లోకి వెళ్తుంది కదా ఇది. సార్ ఇప్పుడు మీరు చేసిన వారి గురించి చెప్తున్నారు, ఏది దోపిడీల గురించి, దొంగతనాల గురించి, హత్యల గురించి. నిర్దాక్షిణంగా ఏ తప్పు చేయని వాళ్ళను కూడా ఏళ్ళకి తరబడి జైల్లో ఉంచినటువంటి దాఖలాలు ఉన్నాయి సార్, న్యాయస్థానాల తీర్పుల వల్ల. మరి వారి పరిస్థితి ఏంటి సార్? నేను ఎగ్జాక్ట్ అక్కడే చెప్తున్నాను. ఒక దళితుడు కోడికత్తి శ్రీను, యువకుడు వయసు, అతని యొక్క జీవితాన్ని 5 ఏళ్ళు ప్రైమ్ టైం తన జీవితాన్ని ఏ తప్పు లేకుండా జైల్లో మగ్గించారు సార్. మరి ఈ రోజు న్యాయస్థానం ఏం చేసింది? అన్నిటికీ ఆధారాలు కావాలంటే తనకు ఉన్నటువంటి జీవితాన్ని ఆధారం లేకుండా నిర్మించినందుకు కూడా ఈ రోజు గౌరవ న్యాయస్థానాన్ని చాలా మంది ప్రజలు ఆలోచింపజేసే విధంగా మాట్లాడుతున్నారు. మరి ప్రజలు ఏమనుకోవాలి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడిందో లేదో అనేది ప్రజలకు నమ్మకం లేదు సార్. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నారు నా ఎంట్రుకు పీకేదేందో పీకండి అని చెప్పేసి ఈ రోజు భారతదేశ న్యాయస్థానానికి ఒక సవాల్ విసిరాడు. వ్యవస్థకే, ఇప్పుడు న్యాయ వ్యవస్థకే సవాల్ విసిరినప్పుడు అది వాళ్ళు తెలుసుకుంటారు, మనలాంటి ఏం చేస్తామనే భావన ప్రజలు ఎక్కువైపోయింది. ఈరోజు ఒక కోడికత్తి శ్రీను, ఒక సామాన్యుడు ఏమైపోయింది సార్? ఆ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారి వాయిదాకి వెళ్ళలేదు. సరే, అది కూడా అటు ఉంచితే అధికారులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాడి ఆవులాగా ఒక నిర్మించుకున్నాడు సార్ తన సామ్రాజ్యాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా నిర్మించుకున్నాడంటే అధికారులకు, అంటే ఇక్కడ సారీ టు సే సార్, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి అధికారులను ఏ విధంగా చేశాడు? గేదెల్లాగంటే ఈ పాడి ఆవులాగంటే గట్టి వేసినాడు, ఆయనేమో పాలు వీతుక్కున్నాడు. పేడ మిగిలినది ఎవరికి సార్? ప్రజలకి, అధికారులకి. ఇప్పుడు 5 ఏళ్ళు అలవాటు పడ్డారు, గడ్డి వేసి అలవాటు తిని ఆవు అనేది ఏమైందంటే అలవాటు పడింది గడ్డికి. ఇప్పుడు గడ్డి తినుకోకుండా నువ్వు పాలి అంటే ఇచ్చే పరిస్థితి ఉందా సార్? లేదు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం 2024 ఎన్నికల్లో గుర్తించారు, జరుగుతున్నటువంటి మోసాన్ని గుర్తించారు. గడ్డి పెట్టి పాలు పిండుకొని మన మొక్కన ఇక్కడ జరిగినటువంటి తంతు ఏంటంటే గత 5 ఏళ్లలో అని చెప్పేసి ప్రజలు ఏమని గమనించారు అంటే, అయా ఒక పాడి ఆవుకు గడ్డి వేస్తున్నాడు, ఆ గడ్డి వేసి పాలు జగన్మోహన్ రెడ్డి గారు పితుక్కుంటున్నారు, పేడ మనకి ఇస్తున్నారు అనేది ప్రజలు స్పష్టంగా గమనించారు. అందుకే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. 175 కానీ కొత్త 93% స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకము కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సార్, అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ చాలా మంది బాధ ఏంటంటే, చదువుకున్న వారే తన చదువును, గతంలో ఐన్స్టీన్ ఒక మాట చెప్పేవాడు సార్, ఏదో ఒక కొటేషన్ ఉంది, E=delta-mc², ఎనర్జీ ఫార్ములా. అవును, ఎనర్జీ. ఇది మంచికి ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, చెడుకు ఉపయోగిస్తే చెడుకు ఉపయోగం, అనుభవం అయిపోతుంది. చెడుకు ఉపయోగిస్తే దాన్ని ఏం చేసినారు సార్? లాస్ట్కి చెడుకు ఉపయోగించినారు. ఈ రోజు చదువుకున్న వారు విజ్ఞానాన్ని పంచి నలుగురికి ఉపాధి కల్పించి తను బతికే విధంగా, నలుగురితో పాటు నాతో పాటు నలుగురిని తీసిపోయే విధంగా చదువుకున్న వాడే ఏం చేస్తున్నాడు సార్ ఈరోజు సమాజంలో? ఇప్పుడు అధికారులు అయితేనేమి, చాలా మంది ప్రజల యొక్క ఆవేదన సార్. ఇది ఒక రాజకీయ నాయకుడు అనేవాడు 5 ఏళ్ళు ఉంటాడు, ఆయన ఒక అధికారి అనేవాడు సార్. ఈ రోజు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాడు అంటే ఎంత వస్తుంది ఇన్కమ్ అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కానీ ఎంత నిజాయితీగా సర్వీస్ చేస్తాడు ఆఫీసర్ అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా సార్? లేరు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే లంచాల కోసం దొరికింది ఈ రోజు. ఎందుకు సార్? గవర్నమెంట్ ఉద్యోగాల కోసము లక్షల మంది ఆడుండే పోస్టులు 10,000 పోస్టులు అయితే 10 లక్షల మంది ప్రిపేర్ అవుతారు గవర్నమెంట్ జాబ్కు. ఎవరు నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఒకవేళ నేను నిజాయితీగా ప్రిపేర్ అయ్యి నిజాయితీగా పనిచేస్తాననే వ్యక్తి డ్యూటీలోకి చేరిన తర్వాత ఎంత మేర నిజాయితీగా డ్యూటీ చేస్తున్నాడు? అసలు నిజాయితీగా పనిచేసే యువత అంతా మరి ప్రైవేట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇదే ఐఏఎస్ ఇదే ఐపీఎస్ ఆఫీసర్లు ప్రమాణం చేసి వచ్చింటారా లేదా సార్? Yes. మరి ఎక్కడో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి కాదంబరి జత్వాని గారిని ఏ విధంగా ఉపయోగించారు సార్? ఆ చదువు ఏమైపోయింది? ఆ ప్రమాణాలు ఏమైపోయినాయి? తనను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, దేశం కోసం పనిచేయాలన్నటువంటి సిద్ధాంతం ఏమైపోయింది? అందుకే ఈ మధ్య ఒక మూవీ వచ్చింది సార్, లక్కీ భాస్కర్ మూవీలో. Yes. అవును. డబ్బు అనేది అన్నిటికీ మూలము, ధనం మూలం ఇదం జగత్. ఇదం జగత్. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన తర్వాత చాలా మంది యువతలో ఒక స్పష్టమైన మార్పు కనపడతాను సార్. ఏదేమైనా చేసైనా డబ్బు సంపాదించేసాలి, ఈజీ మనీ, కష్టపడేది ఎవరు కష్టపడట్లే. ఏమైపోయింది సార్? దాని పరిణామాలు ఈరోజు చూస్తూ ఉన్నాము. ఆ యాప్స్ అని, ఈ యాప్స్ అని, లోన్ యాప్స్ అని చెప్పేసి విచ్చలవిడితన బెట్టింగులు, తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించేసేలా. ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా మంది తెలుసుకోవాలి సార్. నాలాంటి యువకుడు ఆవేదన కూడా ఇది. ప్యాకేజీలు చూస్తున్నారు. ఒక వివాహం చేయాలంటే వాడు మంచోడా చెడ్డోడా? మా నాన్నగారి టైంలో ఆ పిల్లవాడు చదువుకుంటే బుద్ధిమంతుడు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడని చెప్పేసి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవారు. ఈ రోజు అట్లుందా సార్ పరిస్థితి? ఎందుకు డివోర్సులు అవుతున్నాయి? ఎందుకు విడాకులు అవుతున్నాయి? మళ్ళీ ఇదే న్యాయస్థానాలు పోవాలా? న్యాయస్థానాలు ఏళ్ళకి తరబడి సాగదీయాల. ఎన్ని సార్? ఒక్కటి కాదు, చాలా మంది ఈ రోజు యువకుల్లో మార్పు అనేది స్పష్టంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత చాలా దుష్పరిణామాలు ఆలోచన తీరులో కానీ ప్రజల్లో, అధికారుల్లోని, ఇటు ప్రజల్లోని, యువతలోను స్పష్టంగా కనపడుతున్నాయి. ఈరోజు ఏదో న్యాయస్థానము పిలిచింది 2 వారాల్లోగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించేసి లోపలేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనేది ఎవరు నమ్మట్లే. ఎవరు నమ్మరు కూడా సార్. ఎట్లా నమ్ముతారు? ఏం జరిగింది విచారణ? జగన్మోహన్ రెడ్డి గారు బల్ల గుద్ది మరి చెప్తున్నాడు. ఏం చేస్తారు మహా అయితే? ఏమైతుంది? చేయండి చూద్దాం. ఇది నేను మాట్లాడినటువంటి మాటలు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ లో ఒక విలేకరుడు చెప్పినటువంటి మాటలు. ఇది తెగింపుతాను. నేనేమంటున్నానంటే బరి తెగింప ఇంకోటనే పక్కన పెట్టాను సార్. ఈ రోజు ఒక న్యాయ వ్యవస్థకే సవాల్ విసిరారు. అది ఎవరు తెలుసుకోవాలి? న్యాయ వ్యవస్థ తెలుసుకోవాలి. భారతదేశ రాజ్యాంగం. నేను అనేది కూడా అదే సార్. చాలా మంది ఏమైపోయిందంటే వ్యవస్థలో తెలివైన వాడిని పనికి మాలడానికి ఉపయోగించేస్తున్నారు. ఇది మంచి పని చేస్తామని చెప్పేసి ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ అధికారి, ఒకవేళ రాజకీయ నాయకుడు అనుకోండి సార్, ఒక మంచి పని కోసం వెళ్తాం, 10 మందికి ఉపాధి కల్పించాలా, నాతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలని నాలాంటి వెళ్తాడు అనుకోండి. వెళ్తే సరే, ఆ నాయకుడు ఏదో మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకొని వెళ్దాం మీదని చెప్పేసి కన్సర్న్ అధికారికి పంపిస్తాడు. అధికారి ఏం చేస్తాడు సార్? తిప్పుతా 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 నువ్వు వాడు మానుకునేటట్టు చేస్తారు. ఒక మంచి పని చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, అది ఏ ప్రభుత్వం అయినా సరే సార్, ఓపెన్ గా మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు. ఒక మంచి పని కోసము ఒక్కొక్కసారి విమర్శించినా తప్పు లేదు. అంటే యువకుల్లో చాలా మంది ఎదగాలనే కసి ఉంది, కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పునేమి ఈ రోజు గౌరవ న్యాయస్థానము, సుప్రీంకోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళ విచారణ, ఇవి జరుగుతూనే ఉన్నాయి. నువ్వు దాని గురించి ఆలోచించే పరిస్థితి ప్రజల్లో లేదు. పొద్దు ఏం జరగదబ్బా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక నైరాశ్యము ఆ ప్రజల్లో, ఎంటర్టైన్మెంట్ అనేది ఏం అంత యాంగ్జైటీ లేదు ప్రజల్లో. ఎవరు కల్పించారు అది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి కారణమా సార్? ఆయన అవినీతి చేశాడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము నియమించినటువంటి సంస్థలు, సిబిఐ, ఈడీ నియమించినటువంటి సంస్థలు ఈడీ అటాచ్ చేసి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉంది? 12 ఏళ్ల నుంచి జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచితనము, అతి నిజాయితీతనంతో ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు, ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఈ రోజు 2 వారాల్లో సమర్పించాలంట. 2 వారాలు, 12 ఏళ్ల నుంచి విచారణ జరుగుతున్నటువంటి ఒక దర్యాప్తు గురించి మళ్ళా 2 వారాల సమయం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పబట్టలేదు సార్. ఇందాక ఒక కథ చెప్పాను మీకు, ఐడియలిజం, రియలిజం అని. ఎగ్జాక్ట్ గా అదే వర్తింపజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా బతికేస్తున్నారు సార్ బయట. ఏమైతుంది? లాయర్ని పెట్టుకుంటారు, చట్టాల్లో దండి లొసుగులు ముసుగులు ఉన్నాయి. ఏదాన్ని పట్టుకొని ఏం చేయకూడదు సార్. యూపీఏ గవర్నమెంట్ పోయా, మోడీ గవర్నమెంట్ ఇప్పుడు 3 టర్మ్స్, మోడీ గవర్నమెంట్ 3వ ఇది అధికారము, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చా, ఏం చేశారు సార్? ఏం చేయలేరు కూడా. ఏమంటే ధనం మూలం ఇదం జగత్. అంతకు మించి నేను ఇంకెక్కువ మాట్లాడక కూడా నా స్థాయికి, నా వయసుకు
అర్హత లేదని నేను భావిస్తాను. అంటే ఎన్నో డిశ్చార్జ్ పిటిషన్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అసలు ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అని అడగటం. 18,000 కోట్ల దోపిడీ సొమ్ముని లెక్కలు చూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈడీకి. సో ఈడీ అటాచ్ చేసుకుంది డబ్బు. 18,000 కోట్ల సొమ్ము అటాచ్ చేసుకున్నప్పుడు అసలు ఈ కేసులతో నాకు సంబంధం లేదని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం ఏంటి, కోర్టులు వాటిని ఇంకా పరిశీలించడం ఏంటి, ఇన్ని సంవత్సరాలు కథ సార్ ఒకటి సార్, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, డిశ్చార్జ్ పిటిషన్ నాకు సంబంధం లేదు ఆయన వేయడమే అంటున్నారు. సార్ ఒకవైపు సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేసి ఎన్నిసార్లు కోర్టులో సమర్పించుంటారు సార్. ఇటు సిబిఐలో ఎవరైనా అధికారులు నిజంగా ఎంక్వైరీ చేయాలనుకుంటే, సరే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనే ఇదే సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ఏం చేశారు సార్? ఎక్కడుంది సార్ న్యాయము? ఊరికనే మనం ఊరిని బాకాలు వదుకోవడం తప్ప ఏడుంది న్యాయము? ఎక్కడుంది సార్ న్యాయము? ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసే కాదు సార్, ఒక సివిల్ కోర్టు కంటే రైతుల భూముల సమస్య గురించి కోర్టుకి వెళ్తే ఈ రోజు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది ఒక సమస్య తేలాలి అంటే. ఎక్కడుంది న్యాయము? ఒక లాయర్ అంటాడు వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాడు ఉన్నిరోంత ప్రాణం అంతా దానికి తగలబెట్టేసేలా, వచ్చిపోయే ఛార్జీలంతా, లాయర్ ఫీజు అంతా, ప్రొసీజర్ ఏంది మనకు తెలియదు, చట్టాలు తెలియకపోయా, ఆ లాయర్ ఏం చెప్తే మనం అది నమ్మాలా, ఆ జడ్జి ఏం చెప్తే మనం అది నమ్మాలా. ఇప్పుడు ఈరోజు ఒక వాహనం అనేది చెడిపోయింది సార్, ఫర్ ఎగ్జాంపుల్ బైకో కారు చెడిపోయింది, ఒక మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తాం. ఇప్పుడు నీకు ఆ వాహనం గురించి ఐడియా ఉంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ పోయింది అనేది చెప్పి నువ్వు రిపేర్ చేయించుకుంటే దానికి మూల్యం మనం అంటే ఆ ఫీజు చెల్లించవచ్చు. ఈ రోజు రాజ్యాంగం ఎంతమంది ప్రజలకు తెలుసు సార్? ఇంత పెద్ద విద్యా వ్యవస్థ, ఆ వ్యవస్థ, ఇంత ఫండ్స్ ఇన్ని అంటున్నారు, ఎంతమందికి కరెక్ట్ గా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు సార్, ఎంతమందికి రాజ్యాంగం తెలుసు? ఈరోజు ఆడుకుంటున్నారు సార్, ప్రజలతో ఆడుకుంటున్నారు. ఏ వ్యవస్థ అయినా అల్టిమేట్ గా ప్రజలకు మిగిలేది పేడే అని నేను చెప్తా ఉండేది నా భావన. పేడ మిగులుతుంది, ఆ పేడ తీసుకొని మనం ఒబ్బ దాంట్లోనే ఏరుకొని తినాలా, ఏడుంది ఏందనేది పరిస్థితి అయిపోయింది ఈ రోజు ప్రజలది. అయితే ఈ ఆధునిక షోలే సినిమాలో ఆధునిక గబ్బర్ సింగ్, లేటెస్ట్ గజదొంగ జగన్మోహన్ రెడ్డి బందిపోటు, ఈయనకి శిక్షలు పడే అవకాశం లేదంటారా? ఇక సార్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారి మీదే లేఖ రాసి ఈయనట్లా ఆయనట్లా అని చెప్పినటువంటి గత చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు. అమరావతిలో ఆయనకి భూములు కొనుక్కున్నాడు, భూములు ఉన్నాయి, అది ఉన్నాయి. జస్టిస్ ఎన్వి రమణ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఎక్కడ న్యాయమూర్తి అయిపోతాడని చెప్పేసి లేఖ రాసి ఇది చేసి అది చేసి చేసినటువంటి గతంలో చూసాం మనం. న్యాయ వ్యవస్థ మీదే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన జగన్మోహన్ సార్ దొంగే పోలీసులు దొంగ అనే టైపు. ఇప్పుడు అర్షద్ మెహతా ఏదో కుంభకోణం గురించి మనం మాట్లాడుతున్నాం, స్టాక్ ఎక్స్చేంజ్ అవి ఇదని. జరుగుతున్నటువంటి కుంభకోణాలు రాష్ట్రానికి ఒక లీడర్ ఉన్నాడు ఎతికితే. సార్ ఈ వ్యవస్థ అనేది కల్పిట్ అయిపోయింది, ఎవరు మార్చలేరు దాన్ని. అంతా లంచాలమయము, అవినీతిమయం అయిపోయింది. చదువుకున్నవాడు అది కాస్తో కూస్తో ఎవడైనా ఉన్నాడు అంటే అది నీతి నిజాయితీగా చదువురాని వాడే సార్ ఈ రోజుల్లో. నాకుండే భావన ఏంటంటే కామన్ సెన్స్ తో ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేసి తెలుసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడు, మాట్లాడేవాడు ధైర్యంగా ఎవడైనా ఉన్నాడు ఈ రోజుల్లో అంటే చదువులేని వ్యక్తి, చదువురాని వ్యక్తి అని చెప్పేసి నా భావన సార్. నిరక్షరాస్యుడే. ఈ రోజు మా ఊర్లో సార్ ఒక గొర్రెలు తీసుకొని వెళ్ళి గొర్రెల కాపరిలాగా వెళ్ళేటువంటి వ్యక్తి ఎంత కామన్ సెన్స్ తో ఉన్నాడో తెలిసిన సార్. ఏమయ్యా నువ్వు ఇన్ని చెప్తున్నావు, చట్టాలు సెక్షన్లు అది ఇది అంటున్నావు, నేను ఒక్క మాట అడుగుతానని చెప్పేసి ఇదే మాట అడిగాడు. ఏం సమాధానం చెప్పాలి సార్? నేను చదువుకున్నా, ఏం సమాధానం చెప్పాలా? అంటే చదువురాని వాడికే జ్ఞానం ఎక్కువ ఉంది అనేది ఇప్పుడున్న జనరేషన్ లో నాకు అర్థమైంది సార్. అంటే నా భావన ఇది. నా భావన ఇది. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి, ఆ గొర్రెల కాపరి చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్లే సమస్య ఉత్పన్నం కాదేమో సార్. ఊరికి మీడియాలో ఏదో మనం బాకాలు వదుకోవడం తప్ప ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో రేపు అదిగో రేపు ఇంకో నెల ఇంకో 10 రోజులు ఏం జరగవు సార్. మనము చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమము ఏం చేయాలా, ఎన్ని కంపెనీలు తేవాలా, ఆ డ్యాములు నదులు అనుసంధానం చేస్తే రైతుల కష్టాలు తీరతాయి, ఆయన ఈ దృష్టితో ఉన్నాడు. ఈ మీడియా వాళ్ళు ఏంది సుప్రీంకోర్టు 2 వారాల్లో నివేదిక సమర్పించాలంటే ఇంకా ఇదిగో రేపు అదిగో రేపు అంటే ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చినా ప్రజలు ఫీల్ అవ్వట్లేదు. దాని గురించి మనం కూడా ఎక్కువ మాట్లాడుకోకపోవడం, అది న్యాయస్థానం తీర్పులు ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే సబబు, కానీ ముందుగానే ఏదో జరిగిపోతాదంటే మనం అబాస్ పాలైపోతాం.
అత్యాశ అవుతుంది అంటారు మనకి. గౌరవ న్యాయస్థానం 12 ఏళ్ల నుంచి విచారణ చేసి 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 ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం చూడండి సార్. ఇప్పుడు నేను ఫెయిల్యూరా, న్యాయస్థానం ఫెయిల్యూరా? నేను అడుగుతున్నా. కరెక్ట్. ఒక సామాన్య పౌరుడుగా, ఈ దేశ పౌరుడుగా, ప్రజల కోసం నియమించినటువంటి న్యాయ వ్యవస్థలు కానీ, ప్రజల కోసం పరిపాలించే కార్యనిర్వాహక వ్యవస్థలు కానీ, ప్రజల కోసం చట్టాలు చేసేటటువంటి శాసన వ్యవస్థలు కానీ అన్ని ప్రజల కోసమే. మరి ప్రజలకి ఆ భావం లేనప్పుడు దేనికి మనం ఎందుకు యాంగ్జైటీకి ఫీల్ అవ్వాలి సార్? అవసరం లేదు. అల్టిమేట్ గా నేను ప్రజల్లో ఒకనే, నేనేం పెద్ద ఏమి రాజకీయ నాయకుని కాదు, ఇంకోటి కాదు. నాకుండే అభిప్రాయము, నాకుండేది ప్రజలకు ఎంత మేర చేరువగలుగుతానని నా భావన. అంతేగాని మనం ఏదో జరిగిపోతాది, జగన్మోహన్ రెడ్డి గాని ఇదిగో రేపు అదిగో రేపు అంటే అవన్నీ భ్రమలు. అంటే తీర్పు ఇవ్వనంత వరకు సార్. తీర్పులు ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేస్తే బాగుంటది, కానీ ముందుగానే అదిగో ఇదిగో అంటే ఏం ఉండదు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే.